దేవుడు వెలుతురుని లోకానికి రమ్మని చెప్పాడు. వెలుతురు వచ్చింది. వెలుతురును ఉపయోగించి ఈ లోకంలో ప్రాణిని సృష్టించాడు. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులకు మనిషినే నాయకుణ్ణి చేశాడు. మంచిని చెడుని విశ్లేషించే శక్తిని మనిషికి ప్రసాదించాడు. దేవుడు చేసిన శాసనాలను మరచి మనిషి తన కోరికలకు బానిస అయ్యాడు. మనిషినే బానిసగా చేశాడు. యుద్ధంలో ఓడిపోయిన వారు బానిసలుగా మారారు. బలవంతులు బలహీనుల్ని బానిసలుగా చేశారు. లోకంలో స్వతంత్రం నశించిపోయింది. ఈజిప్షియన్లు ఇజ్రాయెల్ వారి కుమారుల్ని బానిసలుగా చేసి వారిని బాగా హింసించారు. ఆ హింస వలన వారికి కలిగిన బాధతో వాళ్ళు ఏడ్చారు. ఆ ఏడ్పు ఆ ప్రభువుకి వినిపించింది. ప్రభు వాళ్ళ బాధలను తీరుస్తానని చెప్పాడు. అప్పుడు ఈజిప్టు దేశమునందు అమరాన్ అండ్ జోసెబుల్ అనే పేద పుణ్య దంపతులకు ఒక మగ శిశువు జన్మించేలా చేశాడు. దేవుడు ఈ బిడ్డకు గొప్ప గొప్ప మహత్యాలు చేసేలా దీవించాడు. బలవంతులను ఎదిరించడానికే దేవుడి నిన్న రాత్రి మన శాస్త్రజ్ఞులు ఒక తోక నక్షత్రం మన బానిసల ఇంట్లోకి చొరబడింది. వాళ్ళ కళ్ళారా చూశారు. దానికి అర్థమేమిటి? మహారాజా మన విజయాన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక శత్రువులు బాధపడుతున్నట్లున్నారు. అలాంటిది ఈ బానిసలు మనల్ని ఏం చేస్తారు? బానిసల భయం మన విజయానికి అభయం. ఏంటి? మన శత్రువులుగా బానిసలు మారుతారు. కత్తి పట్టుకున్న వాళ్లే నా శత్రువులు. బానిసలు నాకు శత్రువులు కానే కారు. మహారాజా సంఖ్యలు కత్తి కన్నా పదునైనవిగా ఉండకూడదు. ఆ పదునైన సంఖ్యలను తెగగొట్టడానికి ఈ బానిసల్లో ఒక రక్షకుడు ఉదయించాడు. తోక నక్షత్రం దాని గురించి చెప్పింది కదా. అయితే మొత్తం మనుషులను చంపేద్దాం. బానిసలే మనకు సంపద దళపతి. ఎంత ఎక్కువగా బానిసలుంటే అంత సంపద మన దగ్గర ఉన్నట్టే. బానిసల్ని మనం అంతం చేయకూడదు, ఆపద మన తలుపులు తట్టకూడదు. అయితే ఏం చాలో మీరే సెలవివ్వండి మహారాజా. కొత్తగా ఉదయించిందే కదా మహారాజా మనకు ఆపద. ఆ ఉదయించింది చనిపోతే ఏం కర్మ? బానిసలకు పుట్టిన మగపిల్లలందరినీ చంపేయండి. నేను చెప్పింది అర్థమైందా? వెంటనే చేయండి. మహారాజు గారికి జయం కలగాలి. అబ్రహామునందున్న దేవుడా, నా బిడ్డని నువ్వే కాపాడాలి. వాడు నీ సేవ చేయాలి ప్రభు. కానీ అమ్మ, మనం ఇంకా ఇతనికి పేరు కూడా పెట్టలేదే. దేవుడు పెడతాడమ్మా. వెంబడించు మరియం. వాణ్ణి వెంబడిస్తూ వెళ్ళమ్మా. దేవుడు వాణ్ణి ఎక్కడికి చేరుస్తాడో చూడు. అలాగే అమ్మా. ఇదిగో పట్టుకో. ఇప్పుడు తనకివ్వు. ఎవరికి తామర పువ్వులు కావాలో తీసుకోండి. ఇలా ఇవ్వు. నీకెవరు కావాలి? తోడు కావాలి. అతను ఎలాంటి మగాడైతే ఏంటి? అందరికీ ఆ అదృష్టం దక్కదు. ఏమిటి నువ్వు మాట్లాడేది?
అర్థం లేకుండా ఏదేదో వాగకు. మూర్ఖులారా, రాజకుమార్తె ముందు తోడు గురించి మాట్లాడుతున్నారు. మీరిలా మాట్లాడితే వారి మనసు బాధపడదు. ఎందుకు బాధపడుతుంది? ఆవిడ భర్త చనిపోయారు కదా. ఇక్కడేదో తేలుతూ వస్తోంది. ఏంటది? ముసలా? ముసలంటే తనకి భయం కదా.